జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. లాల్ బహదూర్ శాస్త్రి, సుభాష్ చంద్రబోస్, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్, న్యూక్లియర్ సైంటిస్ట్ హోమీ బాబా ఇలా అనేక మంది ప్రముఖ వ్యక్తుల మరణాలు ఈనాటికి మిస్టరీగానే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వీరి మరణాలపై అనుమానాలను మరింత పెంచేస్తూ ఉన్నాయి. తనకు పుట్టినప్పటి నుండి లోపలి వ్యవస్థల గురించి తెలుసని, ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అది ఎవరికి అనుకూలంగా ఉంటుందనే విషయాలు కూడా తెలుసునన్నారు. ఈ వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు హిమంత బిశ్వ శర్మ స్పందించారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన రహస్య మరణాలు, అవినీతి గురించి తెలుసునని ఒప్పుకున్నారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలలో కొంతమంది వ్యక్తులకు రక్షణ కల్పించి ఉంటే వారి ప్రాణాలు నిలబడగలిగి ఉండేవని, రాహుల్ అలాంటి రహస్యాలను చాలా గోప్యంగా ఉంచారన్నారు. వీటిని రాహుల్ గాంధీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి సిస్టంలోని రహస్యాలు తెలుసునని మాట్లాడడం నేను విన్నానని, ఆయనకు తెలిసిన వ్యవస్థలోని కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనల గురించి నేను ఆయనకు గుర్తు చేస్తానని హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో విభేదాల తర్వాత మాజీ కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేసిన లలిత్ నారాయణ మిశ్రా మరణం వెనుక ఎవరు ఉన్నారని శర్మ ప్రశ్నించారు. కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లలిత్ శర్మకు ఇందిరాగాంధీతో విభేదాలు వచ్చిన తర్వాత ఒక బాంబు పేలుడులో ఆయన మరణించారు. ఈ పేలుడు వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు హిమంత బిశ్వ శర్మ. అప్పటి రైల్వే మంత్రిగా ఉన్న లలిత్ నారాయణ మిశ్రా 1975 జనవరిలో బీహార్లోని సమస్తిపూర్లో బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన కొన్ని నిమిషాల తర్వాత బాంబు పేలుడులో మరణించారు. వేదికపైకి గ్రైనేడ్ విసరడంతో తీవ్రంగా గాయపడిన మిశ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1975 జనవరి 10న సిబిఐ బాధ్యతలు స్వీకరించే వరకు ఈ హత్యను ప్రాథమికంగా స్థానిక పోలీసులు బీహార్ సిఐడి విచారించింది. 40 సంవత్సరాలకు పైగా ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. ఇక జమీందారీ వ్యవస్థను రద్దు చేయడానికి ప్రయత్నించిన బీహార్ మాజీ సీఎం, బీహార్ ఉక్కు మనిషి అయిన కాంగ్రెస్ నేత కృష్ణ బల్లభ్ సహాయ్ మరణం గురించి కూడా స్పందించాలని రాహుల్ గాంధీని కోరారు హిమంత బిశ్వ శర్మ. కృష్ణ బల్లభ్ 1963లో బీహార్కు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. జమీందారీ వ్యవస్థను నిర్మూలించడానికి దేశంలో మొట్టమొదటి విప్లవాత్మక చట్టాన్ని ఆమోదించిన ఆయన 1974 మే 29న పాట్నా నుండి హజీరాబాగ్ తిరిగి వస్తుండగా సింధూర్ గ్రామ సమీపంలో ఆయన కారును వెనుక వైపు నుండి ట్రక్కు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వేలాది మంది మృతి చెందినప్పుడు యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ సీఈఓగా ఉన్న వారెన్ అండర్సన్ను తప్పించింది ఎవరని ప్రశ్నించారు. వారెన్ అండర్సన్ దేశం విడిచి పారిపోవడానికి ఢిల్లీ నుండి టెలిఫోన్ కాల్ చేసింది ఎవరని అడిగారు హిమంత బిశ్వ శర్మ. బోఫోర్స్ కుంభకోణం గురించి 4వ ప్రశ్న వేశారు అస్సాం ముఖ్యమంత్రి. బోఫోర్స్ ఇతర కుంభకోణాల ద్వారా దోచుకున్న డబ్బు ఎక్కడ దాచారు అని సీఎం శర్మ ప్రశ్నించారు. 1986 మార్చి 18న భారత సైన్యానికి 400 మరియు 155 mm హోవిట్జర్ తుపాకుల పంపిణీ కోసం స్వీడిష్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్తో భారత ప్రభుత్వం 1437 కోట్ల రూపాయల ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం కోసం ముఖ్య రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, రక్షణ అధికారులకు దాదాపు $9 మిలియన్ లంచం బోఫోర్స్ సంస్థ ఇచ్చిందని 1987 ఏప్రిల్ 16న ఒక స్వీడిష్ రేడియో స్టేషన్ నివేదించింది. ఇది దేశ రక్షణకు సంబంధించి జరిగిన భారీ కుంభకోణంగా మిగిలిపోయింది. 2009లో భారత్ పాకిస్తాన్ ఉమ్మడి ప్రకటన గురించి ప్రశ్నించారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బలూచిస్తాన్లో భారతదేశం తిరుగుబాటును ప్రేరేపిస్తుందని పాకిస్తాన్ ఆరోపణలపై స్పందించిన విధానంపై రాహుల్ గాంధీ స్పందించాలన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ షర్మ్ ఎల్ షేఖ్లో పాకిస్తాన్కు ఎవరి సూచనల మేరకు క్లీన్ చిట్ ఇచ్చారు అని ప్రశ్నించారు. ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానాలు చెప్పాలని హిమంత బిశ్వ శర్మ కోరారు. అయితే ఈ ప్రశ్నలకు రాహుల్ గాంధీ నోరు విప్పడం జరగదని అంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ఈ ఘటనలపై తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.